ఇక నయనతార జీవితం ఆధారంగా చేసుకుని నయనతార బియాండ్ ది ఫైరీ టేల్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ సంస్థ రూపొందించింది. నవంబర్ 18 విడుదల కాబోయే ఈ డాక్యుమెంటరీలో నటుడు విఘ్నేష్ శివన్తో ఆమె ప్రేమ పెళ్లి గురించి చూపించనున్నారు. విఘ్నేష్ కలిసి నటించిన మొదటి సినిమా నానుం రౌడీ దాన్ చిత్రీకరణ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలై పెళ్లికి దారితీస్తుంది. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఈ కీలక సన్నివేశం చూపించాలనుకున్నారు. 3 సెకండ్ల సినిమా క్లిప్ ఇందులో వాడారు. ఇది ఆ చిత్ర నిర్మాతని ధనుష్కి నచ్చలేదు. మూడు సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయలు చెల్లించాలని ధనుష్ డిమాండ్ చేశారు. దీనిపై నయనతార ఘాటుగా స్పందించారు. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యులను ఎంతగానో ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుం రౌడీ దాన్ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ధనుష్ ఎన్ఓసీ ఇవ్వడాన్ని నిరాకరించడాన్ని కాపీరైట్ కోణంలో న్యాయస్థానం సమర్థించవచ్చని నయనతార అన్నారు. అయితే నైతిక కోణం అనేది ఒకటి ఉంటుందని ధనుష్కి గుర్తు చేయాలనుకుంటున్నారని నయనతార చెప్పారు. దేవుడే దీనికి సమాధానం చెబుతాడని నయనతార శాపనార్థాలు పెట్టారు. ఇతరుల జీవితాల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని చెబుతూ తమ జీవిత కథని డాక్యుమెంటరీగా రూపొందించామని తెలిపారు. ధనుష్ కూడా దీన్ని చూడాలని, అలా అయినా ఆయన మనసు మారచ్చని నయనతార ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమను పంచండి అన్నది మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ధనుష్ చూపించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని నయనతార 3 పేజీల లేఖను విడుదల చేశారు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, చాలా ఘాటుగానే రాసినట్టు కనిపిస్తోంది నయనతార లేఖలో. ఇంకా ఏమని పేర్కొన్నారు? ఏమైనా రిప్లై ఇచ్చారు? ధనుష్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా దానికి? కోలీవుడ్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఏదైతే నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ ఏదైతే ఫెయిరీ టేల్ అనేటటువంటిది, ఒక నయనతారకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన ఒక ఫెయిరీ టేల్ అనేటటువంటి ఒక డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ రూపొందిస్తోంది. ఇందులో నయనతార ప్రధాన కీలక పాత్రధారిణిగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏదైతే నెట్ఫ్లిక్స్ గతంలో నటించి ఏదైతే శివన్ విఘ్నేష్ అండ్ నయనతార ఇద్దరు కూడా ప్రేమలో పడక ముందు ఒక సినిమా నటించారు. దానికి ఆ సినిమా నానుం దాన్ రౌడీ. ఈ సినిమాలో నటించినటువంటి శివన్ అలాగే నయనతార వీరిరువురు నటించారు. ఈ సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. మరి తాజాగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఈ నెల 18వ తేదీన విడుదల చేయబోతున్నటువంటి ది ఫెయిరీ టెయిల్ అనేటటువంటి దాన్ని కూడా ఇప్పుడు విడుదల చేయబోయే సందర్భంలో ఏదైతే గతంలో తీసినటువంటి నానుం దాన్ రౌడీ అనేటటువంటి సినిమాలో 3 సెకండ్ల ఒక సన్నివేశాన్ని దీనిలో అత్యవసరానుగుణంగా వాడాల్సి వచ్చింది. మరి వాడాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఈ నయనతార నటించినటువంటి ఈ సినిమా గతంలో కూడా తాను ఈ సినిమాలో ఈ నయనతారకు సంబంధించిన కుటుంబం భాగస్వామి అయింది. మరి తమ ప్రేమకు కారణమైనటువంటి నానుం దాన్ రౌడీ సినిమాలో ఒక చిన్న సన్నివేశాన్ని 3 సెకండ్ల సన్నివేశాన్ని వాడిన నేపథ్యంలో ఈ ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి 3 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆయన నోటీసులు పంపించిన దానిపై నయనతార చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవడమే కాకుండా ఇది ఒక కాపీరైట్ కింద తీసుకోబడుతుంది. న్యాయస్థానం ఈ విషయంని దీని ఒక నైతిక విలువగా పరిగణించాల్సి ఉంటుంది. మరి అలాగనే న్యాయస్థానంపై తాను ప్రగాఢమైనటువంటి విశ్వాసం వ్యక్తం చేశారు నయనతార. ఏదైతే గతంలో ఈ సినిమాలో నటించిన సందర్భంగా తమ ప్రేమ చిగురించడానికి కారణమైన నానుం దాన్ రౌడీ సినిమాకి సంబంధించినటువంటి ఓ చిన్న సన్నివేశం ప్రస్తుతం తన జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నటువంటి ఈ డాక్యుమెంటరీలో నెట్ఫ్లిక్స్ రూపొందిస్తున్నటువంటి ఈ డాక్యుమెంటరీలో భాగస్వామి అవడం అనేటటువంటిది చాలా ఆనందించదగ్గ పరిణామమే అయినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆబ్స్టికల్స్ దీనిపై ఏదైతే నానుం దాన్ రౌడీలో ఉన్నటువంటి సన్నివేశం తమ ప్రేమ సన్నివేశానికి సంబంధించినటువంటి చిన్న క్లిప్ దీనిలో భాగస్వామి కావాలని తాము ఆశించామని, అయితే ధనుష్ దీనిపై రియాక్ట్ అయినటువంటి సందర్భాన్ని చూస్తే చాలా నిరాశ చెందామని, దీనిపై దేవుడే దీనికి సమాధానం చెప్తాడంటూనే
చాలా శాపనార్థాలు పెట్టింది ధనుష్పై. ఇది కోలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇది పెద్ద హాట్ టాపిక్గా కూడా మారింది. ఇక చిన్న విషయానికి సంబంధించి ధనుష్ ఎలా రియాక్ట్ అవ్వాలా అనేటటువంటిది. అయితే మొత్తం మీద చూస్తే ఈ డాక్యుమెంటరీ లావాదేవీలకు సంబంధించిన అంశం కంటే కూడా ప్రధానంగా ఏదైతే ధనుష్ వ్యక్తిగతంగా దీన్ని తీసుకొని దీనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా అనేటటువంటి దానిపై కూడా ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం. ఏదైతే న్యాయస్థానంలో దీని యొక్క నైతిక కోణంగానే పరిగణిస్తారు తప్ప ఇదో పెద్ద నేరంగాను అలాగే నిజంగానే 10 కోట్లు చెల్లించాల్సి వస్తుంది అనేటటువంటిది కూడా ఇది ఒక అసంబద్ధమైనటువంటి వాదన అనేటటువంటిది కూడా ఇప్పుడు నయనతార చెప్తున్నటువంటి అంశం. ఏదైతే కాపీరైట్ ఏదైతే తన డాక్యుమెంటరీలో ఏదైతే నెట్ఫ్లిక్స్ రూపొందిస్తున్నటువంటి డాక్యుమెంటరీలో ఆ యొక్క బిట్ ఏదైతే నానుమ్దాన్ రౌడీకి సంబంధించిన బిట్ వాడడం అనే దానికి సంబంధించి ధనుష్ అడగకుండానే ఎన్ఓసి ఇస్తారనుకున్నాం. కానీ ఎన్ఓసి అనేది ఇవ్వకపోగా దానికి సంబంధించి మూడు సెకండ్ల క్లిప్పుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం అనేది సబబు కాదు. దీనిపై తననే కాకుండా తమ ప్రేమను తన ఇంట్లో వారిని కూడా అవమానిస్తున్నారు అనేటటువంటిది కూడా ఘాటుగా నయనతార స్పందించడాన్ని కోలీవుడ్ కూడా దీనిపై సీరియస్గా దృష్టి కాన్సన్ట్రేట్ చేసింది. మరి మొత్తం మీద చూస్తే కోలీవుడ్లో ఏదైతే హాట్ టాపిక్గా మిగిలినటువంటి ధనుష్ వ్యవహారం ఏదైనా కూడా కోలీవుడ్లో క్రేజియెస్ట్ టాపిక్గా మారుతుంది. మరి అంతేకాకుండా శివన్ నయనతార అంశాలు కూడా కోలీవుడ్కు మంచి సుపరిచితమే. మరి ఈ ట్రయాంగులర్ కాంపిటీషన్లో నెట్ఫ్లిక్స్ కూడా ఎంటర్ అయింది. ఈ నెట్ఫ్లిక్స్ రేపు 18వ తారీఖు విడుదల చేయబోయే తమ డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి అంశంలో కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తున్న నయనతార ఈ విషయంలో పూర్తిగా తను భుజాన వేసుకున్నారు. తను భుజాన వేసుకోవడమే కాకుండా నెట్ఫ్లిక్స్కి సంబంధించి తీస్తున్నటువంటి డాక్యుమెంటరీలో తాను కూడా ఒక భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏకంగా ధనుష్ ఒక కక్షపూరితంగా తమపై ఈ విధంగా చర్యలకు పాల్పడుతున్నారు అనేటటువంటిది ఇప్పుడు ప్రధానంగా కోలీవుడ్ సమాజానికి నయనతార చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలో అలానే చెప్పారు కూడా. మరి ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయస్థానంలో తమకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండబోవు, ఇది కేవలం కాపీరైట్గా పరిగణిస్తారు. అయితే ఎంత చేసినా కూడా చివరకు ఈ క్లిప్పుకు సంబంధించి ఈ డాక్యుమెంటరీలో వాడుకునే వెసులుబాటు లభిస్తే బాగుంటుంది అని నయనతార మాత్రం భావిస్తున్నారు. ఏది ఏమైనా కోలీవుడ్లో మరో హాట్ టాపిక్గా టాప్ ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి ఈ విషయం సంబంధించే అక్కడ ప్రధాన చర్చ అయితే కొనసాగుతోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.